మరి ఇప్పుడు ఏమవుతున్నారు మన ఫెమినిస్టులు అందరూ? మనోళ్ళు ఏమవుతున్నారు? అనసూయ ఏమవుతున్నారు? ఈవిడ పాటలు పాడతారు ఆవిడెవరు? ఆవిడేమవుతున్నారు? మిగతా సో కాల్డ్ ఫెమినిస్ట్స్ అంతా ఏమవుతున్నారు? ఇప్పుడు మాట్లాడరు. ఫెమినిజం అంటే మీకు డ్రెస్సులు తప్పితే ఇంకేం లేదు, బట్టల గురించి మాట్లాడటం తప్పితే ఇంకేం లేదు. ఇలాంటి టైంలో సరే లేడీ నీది తప్పు అని చెప్పి మరి వచ్చి ఒక ట్వీట్ ఎందుకు చేయరు? ఇప్పుడు ఫెమినిజం అంటే మెన్ అండ్ ఈక్వల్, ఫెమినిజం అంటే ఉమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం అబ్బాయి కాపాడాడు, ఇప్పుడు ఆ అమ్మాయి కోసం అబ్బాయి అతని లైఫ్ ని అతని కెరీర్ ని మొత్తాన్ని త్యాగం చేశాడు. అమ్మాయి నీ తప్పు ఇలా మాట్లాడకూడదని ఎందుకు చెప్పరు ఇప్పుడు వచ్చి ఫెమినిస్ట్స్? మన సోకాల్డ్ ఫెమినిస్ట్స్ ఇండియాలో దీపికా పదుకొని రేది ఇప్పుడు ఏరి సోకాల్డ్ ఇంటర్నెట్ ఫెమినిస్ట్స్, సూడో ఫెమినిస్ట్స్ ఏరి. ఇట్లా ఉంటుంది పరిస్థితి భారతదేశంలో. అదే ఏ డ్రెస్ గురించో ఏ పాలస్తీన్ లో ఏదైతేనే వచ్చి పోస్టులు వచ్చేస్తాయి. మేరీకామ్ ఇలా అలిగేషన్స్ అల్లెజ్డ్ గా చేస్తుంది. మగోడికి బాధ వస్తే నవ్వటం కామెడీ, ఈడు బతికింతే అని నవ్వుకుంటారు అందరూ. కామెడీ అయిపోతుంది బేసికల్లీ. రమేష్ ముదిరాజ్ గారు లాయర్ గారు నాతో పాడ్కాస్ట్ లో చెప్పారు, ఒక హస్బెండ్ అంట భార్య కొడుతుందని ఆఫీస్కి వెళ్తే పోలీసులు అందరూ నవ్వారంట పోలీస్ స్టేషన్ లో. అదే భార్య వెళ్తే అది రచ్చ, వాడికి జైలు శిక్ష. ఇదేమో కామెడీ. అట్లా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు. మేరీకామ్ విషయంలో కూడా అదే. వాళ్ళ ఆయన ఒక వైఫ్ పొజిషన్ తీసుకొని హౌస్ హస్బెండ్ లాగా ఇంట్లో పిల్లల్ని చూసుకొని వంట వార్పు మొత్తం చూసుకొని పిల్లల్ని స్కూల్ కి దింపటం మొత్తం పిల్లల బాధ్యత మొత్తం తీసుకుంటాం తప్పైపోయింది. ఈమెకి పేరు వచ్చిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వదిలేసింది, డైవర్స్ ఇచ్చింది, డిఫరెంట్ అఫైర్స్. ఆప్ కరేతో చమత్కార్ హమ్ కరేతో బలాత్కార్ అన్నట్టు. సిగ్గుండాలి. రండి ఫెమినిస్ట్ వచ్చి మాట్లాడండి ఇప్పుడైనా కనీసం మీరు.